పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. మీరు కానీ 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మీరు చదివితే మీరు గమనించండి, ఈ మాటలు, ఈ వచనాలు రాయబడింది బాప్తిజం ఇచ్చి యోహాన్ గారి గురించి రాయబడ్డాయి. 4 సువార్తలలో కూడా స్పష్టంగా ఇవన్నిటి గురించి రాయబడ్డాయి. ఇక్కడ మనం గమనిస్తే ఎడారి గురించి, లోయల గురించి, అరణ్యం గురించి, కొండల గురించి, వంకరి మార్గాల గురించి, ఇవన్నిటి గురించి రాయబడి. ఇవన్నీ మన జీవితాల్లో కూడా ఉన్నాయి కదా, లేవా? మన జీవితాల్లో ఇలాంటి సమస్యలు, ఇలాంటి శ్రమలు మన జీవితాల్లో ఉన్నప్పుడు మన జీవితాల్లో ఓదార్పు కావాలి. బ్రదర్, ఇవన్నీ అందరు చెప్తూనే ఉంటారు కదా బ్రదర్ అని మీరు అడగవచ్చు. మీరు ఈ వీడియోని చూడండి, సీనాయి పర్వతం. తర్వాత ఈ వీడియోలో ఇదంతా సీనాయి పర్వతం దగ్గర ఏ విధంగా దేవుడు మోషే గారితో